నమస్తే అండి, నేను రజాక్. ఇలాంటి జూనియర్ అభిమానులు ఉండడం, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఉండడం ఆయన దురదృష్టంగా నేనైతే ఫీల్ అవుతున్నా. ఎందుకంటే వార్ 2 సినిమా రిలీజ్ అయ్యి 2 రోజులు కూడా వస్తుంది. ఇలాంటి క్రమంలో ఆ సినిమాకి సంబంధించి అందరినీ కలుపుకోవాల్సింది పోయి, అందరి అభిమానులు ఎంకరేజ్ చేసి సినిమాకి తీసుకెళ్లాల్సింది పోయి, పక్కోటి సినిమాని మేము కొట్టేసాం, ఆ సినిమాని కొట్టేసాం, ఈ సినిమాని కొట్టేసాం అని చెప్పేసి వయస్సులో పెద్దవాడిగా ఉన్నటువంటి హను న్యూస్ అట సొంత టీడీపీ పార్టీ కార్యకర్తలు కూడా ఇన్ని తిడతా ఉంటారన్నమాట. మరి ఎందుకో తెలియదు. జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఈయనకి విపరీతమైన అభిమానం కాదనట్లేదు, కానీ ఎదుటి హీరోల్ని అవమానించడంలో ముందు కీలక పాత్ర పోషిస్తూ ఉంటాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే వార్ 2 అనే ఒక సినిమా రిలీజ్ అయింది. మొదటి రోజు కలెక్షన్స్ ఎంతో క్లియర్ గా అయితే చెప్పట్లేదు. 84 కోట్లు వచ్చింది అన్నట్టుగా వాళ్ళైతే లెక్కలేయడం అయితే జరుగుతుంది. అందులో నిజం ఎంతో తెలియదు అనమాట. అది కూడా గ్రాస్, అది పరిస్థితి. అది కూడా ఒక పక్క హృతిక్ రోషన్, ఇంకో పక్క జూనియర్ ఎన్టీఆర్ గారు ఉండగా. అయితే ఏంటంటే వార్ 2 డే 1 వచ్చేసి హరిహర వీరమల్లు ఫుల్ రన్ అంటూ ఇతను ఒక ఫ్యాన్ వార్ క్రియేట్ చేసినాడు. ఇప్పుడు మన హీరో మంచోడు, మన హీరో గొప్పోడు, మన హీరో నుంచి గొప్ప సినిమా వస్తున్నప్పుడు 10 మందిని ఆ సినిమాకి తీసుకెళ్లి ఇంకా కలెక్షన్స్ పెంచుకోవాల్సింది పోయి, ఇప్పుడు ప్రభాస్ గారి సినిమాలు ఉన్నాయి, ఏనాడైనా వాళ్ళ అభిమానులు వేరే హీరోల దగ్గరికి వెళ్ళి గిల్లి కజ్జాలు పెట్టుకొని, లేదంటే ప్రభాస్ గారి గిల్లి కజ్జాలు పెట్టుకొని ఏనాడైనా చేయడం చూసినారా? మరి ఎందుకు అన్ని 1000 కోట్లు కలెక్షన్ చేయగలుగుతున్నాడంటే అందుకే ప్రతి ఒక్కళ్ళు ఆ సినిమాకి వెళ్తారు. ప్రభాస్ గారి సినిమా వస్తుందంటే ప్రతి ఒక్క హీరో అభిమాని కూడా మనోడు సినిమారా అన్నట్టు వెళతారు. కానీ ఇలాంటి కొంతమంది మూర్ఖపు అభిమానులు ఉండడం వల్ల ఇతను లాస్ట్ ఎలక్షన్స్ లో వైసీపీ పార్టీకి భయంకరంగా సపోర్ట్ చేసినాడంట. గుడివాడలో కొడాల నానిగాలే గెలుస్తారని చెప్పేసి నొక్కి ఒక్క నుంచి గుద్రాడంట బల్ల. దాంతో మొన్నైతే కనుక టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలే అదే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండేవాళ్ళు దుమ్మెత్తి పోసినారు ఇతని మీద. అయినా మార్పు రాల. హరిహర వీరమల్లు ఫుల్ రన్ కలెక్షన్స్ కేవలం తొలి రోజు కలెక్షన్స్ తోనే క్రాస్ చేసిన వార్ 2 డబ్బింగ్ సినిమాతో క్లాస్ లో ఎన్టీఆర్ మాసు సునామీ అంటూ పోస్టులు అన్నమాట. ఇప్పుడు మనోడు గొప్పోడు అని చెప్పడానికి ఎదుటోండి మనం ఏం అనాల్సిన పని లేదు కదా. హరిహర వీరమల్లుకి ఎంత వచ్చిందో, ఎంత చేసినారో, ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఇది ఒక రకమైన ఫ్యాన్ వారేగా. అసలు గ్రౌండ్ రియాలిటీ ఎంత కలెక్షన్ వచ్చినాయి మాట్లాడదాం. జూనియర్ ఎన్టీఆర్ గారి వార్ 2కి వచ్చినటువంటి కలెక్షన్ ఆంధ్ర తెలంగాణలో ఫస్ట్ డే ఎంత వచ్చినాయో తెలుసా మీకు? ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చినాయో తెలుసా? 14 కోట్లు షేర్ వచ్చినట్టు ఉంది. మనం 80 కోట్లు వేసేసుకుంటాం అనమాట. అది కూడా పాన్ ఇండియా సినిమా, హిందీ భాషలో మెయిన్ ఉన్నటువంటి సినిమా తెలుగులోకి వచ్చేవాడికి ఇది పరిస్థితి. మాట్లాడితే కనుక దరిద్రంగా ఉంటుంది లెక్కలో. కాబట్టి ఎక్కడికక్కడ అటు జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ పార్టీ అభిమానులు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, కలిపే ప్రయత్నం చేయాలి. కానీ చీల్చేటటువంటిది. ఓ పక్క గేమ్ చేంజర్ లేపేసినావు అంటాడు, లేకపోతే ఇంకో చిరంజీవి గారి సినిమా లేపేసినావు అంటాడు, ఇంకొకటి ఏమో హరిహర వీరమల్లు లేపినావు అంటాడు. లేపే ఉద్ధరించినావు నువ్వు. నీ వల్ల 4 పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, 4 మెగా అభిమానులు సినిమాకి వెళ్ళాల్సిన వెళ్ళట్లా. అవసరమా ఈ దోల, అవసరమా ఈ తేట? ఇలాంటివి తగ్గించుకుంటే బాగుంటుంది.